సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఒకేసారి 9 మంది పోలీసు అధికారులకి మరణశిక్ష విధించింది ఓ కోర్టు. ఇది దేశంలోనే సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. కానీ అనూహ్యంగా తమిళనాడులో జరిగినటువంటి ఒక ఘటనలో 9 మంది పోలీసులు, అధికారులు, సిబ్బంది వీళ్ళందరికీ కూడా మరణశిక్షను ఖరారు చేస్తారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది, దీని పూర్వాపరాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు ఉన్నారు. రెడ్డన్న గారు నమస్తే. నమస్కారం అండి. రెడ్డన్న గారు, ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. ఒకేసారి 9 మందికి మరణశిక్ష అంటే సంచలనం ఖచ్చితంగా. అసలు ఏం జరిగింది ఈ కేసులో? ఏం లేదండి, 2020 సంవత్సరంలో లాక్డౌన్ టైంలో ఈ జయరాజ్ ఫినిక్స్ ఈ తండ్రి కొడుకులు, చిన్న ఊరు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాదు, తాలూకా హెడ్ క్వార్టర్స్ లో సెల్ ఫోన్ షాప్ నడుపుతారు. ఓకే. అయితే వాళ్ళు ఏదో 9 గంటల వరకు 10 గంటల వరకు షాప్ పెట్టుకోమంటే వీళ్ళు 8 గంటల వరకు ఎంతో పెట్టుకోమంటే వీళ్ళు దాన్ని ఉల్లంఘించి 10 గంటల వరకు ఏదో షాప్ ఓపెన్ చేసి పెట్టారని అక్కడున్న ఇన్స్పెక్టర్ శ్రీధరు, ముగ్గురు ఎస్ఐలు వీళ్ళని తీసుకెళ్లారు. మరి ఎవరెవరు తీసుకెళ్లారు అనేది సిడి ఫైల్లో ఉంటుంది. సో అక్కడికి ముగ్గురు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 5 మంది కానిస్టేబుల్, శ్రీధర్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ వాళ్ళని విచక్షణారహితంగా ఈ షాపు మేము మూయమని చెప్పిన టైం తర్వాత కూడా మీరు తెరిచి ఉంచారు, నిబంధనలకు అగైనెస్ట్ గా, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేసినారు. వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు. వీళ్ళను రాత్రి అంతా చిత్రహింసలు పెట్టారు. పెట్టిన తర్వాత సో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కోర్టు ఎవరినో నియమిస్తే వాళ్ళను కూడా సరిగా రెస్పాండ్ కాలేదని ఆ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్ రాస్తే దాని కేసు సిబిఐకి కోర్టు సుమోటోగా తీసుకునింది. సుమోటోగా తీసుకొని ఎంక్వైరీకి పంపిస్తే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ కి సరిగా రెస్పాండ్ కావడం లేదు పోలీసులు అని చెప్తే దాన్ని హైకోర్టు ఈ కోర్సుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. సిబిఐ ఈ కేసులో క్షుణ్ణంగా అందరి విట్నెస్లను ఎగ్జామిన్ చేసి తర్వాత ఛార్జ్షీట్ వేసింది. ఛార్జ్షీట్ వేసిన తర్వాత వీళ్ళల్లో ఒక ఎస్ఐ చనిపోయారు. ఒక ఎస్ఐ చనిపోతే ఆ ఎస్ఐ తర్వాత మిగతా 9 మంది పైన ఛార్జ్షీట్ చేసినారు. మొత్తం విట్నెస్లందరినీ ఎగ్జామిన్ చేస్తే దాదాపు 100 మంది దాకా విట్నెస్లను ఎగ్జామిన్ చేసి వీళ్ళ పైన వీళ్ళు బలవంతంగా అనవసరంగా పట్టుకోవచ్చు, అనవసరంగా నిబంధనల ప్రకారం అయితే ఏదో పెట్టి కేసు పెట్టాలి, ఆ విధంగా లేకుండా నిబంధనలు కూడా ఉల్లంఘించలేదు అని సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ అయింది. ప్లస్ పాత కక్షలు పెట్టుకుని పోలీస్ అధికారులు వాళ్ళని చావగొట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అభియోగం. అవును, అది నిజమే. ఎందుకంటే ఆ పాత కక్షలు ఏమిటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. పాత కక్షల వల్లే వీళ్ళని పట్టుకొచ్చి ఏదో పోలీసు వాళ్ళు ఏదో సెల్ ఫోన్లు తక్కువగా ఇవ్వనో లేకపోతే రిపేర్ చేసిన తొందరగా ఇవ్వనో ఏదో పెట్టింటారు. వీళ్ళు కాదండి మాకు గిట్టుబాటు కాదని ఏదో చెప్పింటారు. సో దాన్ని కూడా కక్షలోకి తీసుకొని వీడు మాకు చెప్పిన మాట వినడనో నిబంధనలను పాటిస్తాడనో ఏదో చెప్పి ఆ ఇన్స్పెక్టర్ శ్రీధర్ని, మిగతా ఎస్ఐలు ముగ్గురు, ఒక హెడ్ కానిస్టేబుల్, 5 మంది కానిస్టేబుల్ రాత్రి అంతా వీళ్ళని బాగా టార్చర్ చేశారు. నెక్స్ట్ డే వీళ్ళని వదిలిపెట్టమంటే బట్టలు తీసుకొని రమ్మని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లోని బట్టలు మార్చి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. కస్టడీలో ఉండగా తండ్రి చనిపోయాడు. తర్వాత ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొడుకు ఫినిక్స్ కూడా చనిపోయినాడు. జయరాజు చనిపోయినాడు, ఫినిక్స్ కొడుకు కూడా చనిపోయినాడు. అది ఈ కేసుని కోర్టు సుమోటోగా తీసుకునింది. తీసుకొని ఎగ్జామిన్ చేసి సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ నేరం ప్రూవ్ అయిన తర్వాత జడ్జి గారు బాధపడ్డారు. చిన్న కేసులో ఈ వీళ్ళని తీసుకెళ్లి టార్చర్ చేసి చంపారు, ఇట్ ఈస్ ప్రూవ్డ్, కాబట్టి వీళ్ళందరికీ ఉరి శిక్ష సరైంది, మామూలు శిక్ష అంటే జైలు శిక్ష, జీవాంతరము జైలు శిక్ష వేయడం కూడా పరిపాటి కాదు అనే దీనికి వచ్చి ఈ 9 మందికి, ఒక ఎస్ఐ అయితే చనిపోయాడు ఆల్రెడీ. సో ఈ మదురై కోర్టు వీళ్ళందరికీ 9 మందికి, ఎస్ఐకి ఏమో 84 లక్షల రూపాయలు, మిగతా వాళ్ళకు కూడా 1,04 లక్షల రూపాయలు వీళ్ళకి కాంపన్సేషన్, ఎవరైతే తల్లి ఉందో బ్రతికి ఉందో జయరాజ్ భార్య, ఆయనకి 1,04 లక్షలు ఇచ్చేటట్టు
తర్వాత వీళ్ళందరికీ కూడా ఉరిశిక్షను విధించినాడు. ఇది ఆ, సార్ అంటే ఇట్లాంటి కేసులో ఇంత సివియర్ పనిష్మెంట్ మన దేశంలో ఉరిశిక్ష అంటేనే ఒకటికి 100 సార్లు ఆలోచించి రాజీవ్ గాంధీని హత్య చేసిన వాళ్ళకు కూడా 100 పిటిషన్లు 100 రివ్యూలు జరిగినాయి అజ్మల్ కసబ్తో సహా చూస్తే మనం. కానీ ఈ కేసులో 9 మంది పైన ఉరిశిక్ష అనే నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం అని వినడానికి కూడా చాలా కఠినంగా ఉంది. బట్ జడ్జి గారు చేసిన కామెంట్ చూసినాక ఎవరైనా కన్విన్స్ అయ్యేలా ఉంది. ఏంటి ఫర్దర్గా ఈ కేసు? జడ్జి గారు ఏం చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు. అయ్యా మీరు కేసు ఏమిటి, ఉల్లంఘన, టైము ఉల్లంఘన, దానికి ఒక పెట్టి కేసో ఇంకో కేసో అవుతుంది, ఏదైనా ఇంకో పెద్ద ఏం కేసు అవుతుంది, అన్ని బెయిలబుల్ అఫెన్సెస్. ఆ బెయిలబుల్ అఫెన్సెస్ వాళ్ళని కొట్టి లాకప్ లో వేయడము, ఆ తర్వాత వాళ్ళని జుడిషియల్ కస్టడీకి ఇవ్వడము, నిజంగా కొట్టాల్సి. ఇప్పుడు చట్ట ప్రకారం పోలీసులకి కొట్టే అధికారం లేదు నిజం చెప్తే. ఎస్, గవర్నమెంట్ ప్రాపర్టీనో లేదా ప్రజలనో లేదా వేరే వేరే చంపుతున్నాడనో అంటే డెఫినెట్ గా అప్పుడు లాఠీ చార్జ్ చేయొచ్చు, ఫైర్ ఓపెన్ చేయొచ్చు, వేరే వాళ్ళ ప్రాపర్టీని కానీ వేరే వాళ్ళ మాన ప్రాణాలను కానీ కాపాడే సందర్భంలో లాఠీని ఉపయోగించవచ్చు, స్మోక్ వెపన్ని యూజ్ చేయొచ్చు, లేదా బుల్లెట్ను కూడా వినియోగించవచ్చు. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఎన్టీ రామారావు బర్తరఫ్ అయినప్పుడు, చార్మినార్ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేకపోతే మనుషులు చాలా మంది, వేల మంది చనిపోయే పరిస్థితి. కొందరి ప్రాణాలను కాపాడడానికి కోసం ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రాణాలను రక్షించడానికి, లేదు సెల్ఫ్ డిఫెన్స్ లో వాళ్ళను చేయొచ్చు. కానీ షాప్ మూయలేదని చెప్పి పట్టుకుపోయి పాత కక్షలు పెట్టుకొని కొట్టినారు అంటే నిజమే దారుణమైన వ్యవహారమే కదా. డెఫినెట్ గా అదొక్కటే కన్విన్స్ అవుతుంది. కానీ ఎంత కొట్టినా ప్రాణాలు పోయేంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా ఈ కేసులో? లేదా బాధితులు అంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వలన ఇదంతా కూడా ఫ్లేర్ అప్ అయి జరిగిందని అనుకోవాలా? అదంతా ఇన్వెస్టిగేషన్ లో రాసింటారు. ఎందుకంటే దెబ్బలు ఎక్కడెక్కడ జరిగాయి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో రాసింటారు. అందుకే జడ్జి గారు అంత సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో దెబ్బలు, ఈ దెబ్బల వల్ల చనిపోయారు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అని రాసింటాడు. కాబట్టి సో దానివల్లే ఇది జరిగి ఉంటుంది. చిన్న దెబ్బలు కొడితే వాడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తారు. కానీ ఆ దెబ్బలు విపరీతంగా ఉండబట్టే అనేది నా అభిప్రాయం. అదే, ఎందుకంటే ఫాదర్ వయసు ఎక్కువ ఉండొచ్చు, కానీ కొడుకు వయసు అయితే 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తే అన్నారు. కాబట్టి అతను ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ అతను కూడా చనిపోయాడంటే ఆ టార్చర్ ఎలా జరిగింది? అదే హార్ట్ అటాక్ అంటున్నారు. బహుశా తండ్రి చనిపోయిన తర్వాత ఆ మరణ వార్త విని ఈయన హార్ట్ అటాక్ ప్లస్ దెబ్బలు తగిలినాయి కాబట్టి ఏదైనా బ్లడ్ గిడ్ క్లాట్ అయి చనిపోయి ఉండొచ్చు. బట్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి, తర్వాత విచారించిన జడ్జికి క్లియర్ కట్ గా తెలిసి ఉంటుంది ఏ కారణాల వల్ల. ఇప్పుడు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో ఏ కారణాల వల్ల చనిపోయి ఉండేది రాసి ఉంటారు. కాబట్టి అందుకే జడ్జి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరో 10 మందిని అటాక్ చేసి చంపుతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడడం కోసం మేము లాఠీ చార్జ్ చేశాము, లేదు 2-3 చంపేశారు, ఇంకా మిగతా వాళ్ళని బాంబులు వేస్తున్నారు, సో వీళ్ళని కాపాడడానికి కోసం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశాము అంటే దెర్ ఇస్ అ మీనింగ్. అట్లా వాళ్ళ వేరే వాళ్ళ ప్రాణాలని, వేరే వాళ్ళ ఆస్తులని, గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడడానికి కోసం లాఠీ చార్జ్ చేయవచ్చు, ఫైర్ కూడా ఓపెన్ చేయవచ్చు, లేదు తమను తాము కాపాడుకునే దిశలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. అది జ్యుడిషియల్ కమిషన్ వేసినా కూడా అది చాలా సందర్భాల్లో ఇట్స్ రైట్ అని అంటారు. అంతేగాని మీరు అఫెన్స్ చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాకెవరూ అడ్డం లేదు, మేము ఏమైనా చేయొచ్చు అనే రీతిలో వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతో దారుణంగా హింసించి కొట్టడం వల్లే చనిపోవడం నిజంగా దారుణమైన వ్యవహారమే. శిక్ష విధించేటంతటి దారుణమైన చర్య కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. బట్ జడ్జి గారు కన్విన్సింగ్ గా ఏం చెప్తారంటే వాళ్ళు ఎంత బ్రతిమలాడినా వదలలేదు, బట్ వీళ్ళ హింస చాలా క్రూరంగా ఉండింది అనేది ఆయన భావన. సో అందువల్ల ఆయన వీళ్ళకి జైలు శిక్ష కంటే ఉరి శిక్ష కరెక్ట్ అయింది అని భావించినట్టు ఆయన రాసుకొచ్చాడు. బహుశా ఆ జడ్జిమెంట్ చదివితే మనకు తెలుస్తుంది వీళ్ళు ఏ విధంగా. సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఇది హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం లేదా రివ్యూస్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? హైకోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి మెరిసి పిటిషన్ వెళ్తారు. ఇప్పుడు ఈ జడ్జి ఫైనల్ కాదు కదా. ఈ డిస్ట్రిక్ట్ కోర్టు, మదురై డిస్ట్రిక్ట్ కోర్టు ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ అంతా క్లియర్ కట్ గా తీసుకొని హైకోర్టులో అప్పీల్ చేస్తారు. హైకోర్టులో దీన్ని జీవిత కారాగార శిక్షగా విధించవచ్చు, ఆ ఫైన్ కూడా తగ్గించవచ్చు. లేదు వీళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఎక్కువ వీళ్ళని హింసించినారు అనే ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకొక్కళ్ళకే ఉరిశిక్ష చేసి మిగతా వాళ్ళకి జైలు శిక్షగా చేయొచ్చు. లేదా అందరికీ కూడా ఇది అంత ఉరిశిక్ష అర్హనీయము కాదు అనుకుంటే డెఫినెట్ గా వీళ్ళని జీవిత కాయిద శిక్షగా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఆ విధంగా కూడా జరగవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది మదురై కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇద్దరు తండ్రి కొడుకుల్ని కరోనా సమయంలో చంపినటువంటి తీరు, ఆ జడ్జిమెంట్ కాపీలో జడ్జి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వీళ్ళు మరణశిక్షకి అర్హులని చెప్పని కన్ఫర్మ్ చేశారు. అలానే ఫైన్లు కూడా చాలా భారీ ఎత్తున వేశారు. సో ఫర్దర్గా అయితే రివ్యూ చేయడానికి అవకాశం ఉంది. కానీ జరిగినటువంటి ఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడితే చేసేటువంటి పరాకాష్ట చర్యలన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి కోర్టులు ఫర్దర్గా ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తాయో వేచి చూడాలి.